సోషల్ మీడియాలో కామన్ గా వచ్చే లైన్స్ ఏంటో తెలుసా? ఇది నా అకౌంట్, నేను నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని ట్రోల్ చేస్తా, ఎవరి ధైర్యం నన్ను ఆపేది. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని చాలా మంది కమెంట్స్ లో బ్యాడ్ కమెంట్స్ చేయడం అండ్ ట్రోల్స్ చేయడం, హెరాస్మెంట్ చేయడం జరుగుతుంది. అది ఒక ట్రెండ్ అయిపోయింది. కానీ అలా ఒకరిని కంటిన్యూస్ గా ఆన్లైన్ లో హెరాస్ చేసి టార్గెట్ చేస్తే స్క్రీన్ వెనకాల ఉన్న వాళ్ళ సైకాలజీ ఎలా క్రాష్ అయిపోతుందో తెలుసా? అండ్ ఒకవేళ లీగల్లీ ఫ్రేమ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ అంటే మీ లైఫ్ ఎలా డబుల్ ట్రబుల్లో పడిపోతుంది అని కూడా మీకు తెలుసా? సో టుడే లెట్స్ బ్రేక్ డౌన్ ద డేంజరస్ మిక్స్ ఆఫ్ సైబర్ బుల్లింగ్ అండ్ లా. హాయ్ నమస్తే, దిస్ ఇస్ ఐశ్వర్య స్టడింగ్ LLB. వెల్కమ్ టు అవర్ ఛానల్ V Square. ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ ఎ ట్రోల్. దీన్ని సైకాలజీలో ఆన్లైన్ డిస్ఇన్హిబిషన్ ఎఫెక్ట్ అంటారు. అంటే నార్మల్గా రియల్ లైఫ్లో బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్ అండ్ సొసైటీకి భయపడి సైలెంట్గా ఉండే వ్యక్తి ఆన్లైన్ స్క్రీన్ వెనకాలకి వచ్చేసరికి టెంపరీ పవర్ డైరెక్ట్లీ వచ్చినట్లు బిహేవ్ చేస్తారు. ఎందుకంటే విజువల్ అనానిమిటీ ఉంటుంది కాబట్టి. దిస్ క్రియేట్స్ ఏ టాక్సిక్ బిహేవియర్ ప్యాటర్న్ కాల్డ్ ద డార్క్ టెట్రాడ్, అంటే సాడిజం, సైకోపాథీ అండ్ నార్సిసిజం. ట్రోల్స్కి ఎదుటి వాళ్ళని హర్ట్ చేసి ఆనందం పొందడం ఒక మెంటల్ రివార్డ్ సిస్టంలా మారిపోతుంది. కానీ విక్టిమ్ సైడ్ నుంచి ఆలోచిస్తే కంటిన్యూస్గా ట్రోలింగ్ ట్రిగర్స్ క్రానిక్ యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ వర్స్ట్ కేస్ సినారియోస్లో సివియర్ మెంటల్ ట్రామాకి దారితీస్తుంది. ఇప్పుడు లా పాయింట్కి వెళ్దాం. ట్రోలింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ ఆఫ్ స్పీచ్. ఇండియాలో దానికి క్లియర్గా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, IT యాక్ట్, సెక్షన్ 66E అండ్ సెక్షన్ 67. మీరు పర్మిషన్ లేకుండా ఎవరు ఫొటోస్ పడితే అలా వాడినా, అబ్సినిటీ స్ప్రెడ్ చేసినా అది క్లియర్గా సైబర్ క్రైమ్ కిందకే వస్తుంది. అండ్ సెకండ్, ఇండియన్ పీనల్ కోడ్, నౌ BNS, భారతీయ న్యాయ సంహిత కింద డిఫమేషన్ అంటే అపకీర్తిలోకి వస్తుంది. అండర్ క్రిమినల్ డిఫమేషన్ ఎవరు రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలని చూసినా డైరెక్ట్లీ 2 years వరకు జైల్ టర్మ్ అండ్ ఫైన్ పడవచ్చు. ఇంకా స్టాక్ చేస్తే స్టాకింగ్ లాస్ డైరెక్ట్గా అప్లై అవుతాయి. క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేయడానికి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ cybercrime.government.inలో స్క్రీన్ షాట్స్ అండ్ ప్రొఫైల్ లింక్స్ తోటి సేఫ్గా కంప్లీట్ ఆన్లైన్ ఫార్మల్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం సైబర్ బుల్లింగ్ని సైలెంట్లా భరించకండి. కలెక్ట్ ప్రూఫ్స్ అండ్ రేజ్ యువర్ వాయిస్ లీగల్లీ. స్క్రీన్ వెనుక ఉన్నాం కదా అని ఎగిరే వాళ్ళకి లా డైనమిక్ ఏంటో చూపించండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో వర్త్ అనిపిస్తే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు V Square వివేకం విజ్ఞానం ఫర్ మోర్ కంటెంట్ ఆన్ సైకాలజీ, లా అండ్ ఫిలాసఫీ.